పుట్టిందేమో కర్ణాటకలో, నేరాలకు అలవాటు పడి కేరళలో ఓ కేసు నుండి తప్పించుకొని తాపీగా తిరుపతి చేరుకున్నాడు. 8 సంవత్సరాలుగా ఓ మహిళతో సహజీవనం చేస్తూ ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకొని హత్య చేసి బంగారు ఆభరణాలు దొంగిలించేవాడు. తీరా తిరుపతి జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ మహిళ హత్య కేసులో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మీడియాకు వెల్లడించిన వివరాల మేరకు కర్ణాటక అగ్నిపుర గ్రామానికి చెందిన 39 సంవత్సరాల అజీజ్ దొంగతనాలకు, దోపిడీలకు అలవాటు పడి ఒంటరి మహిళలను హతమార్చి నగదు దోచుకునేవాడు. 2018లో జరిగిన ఓ హత్య కేసులో కేరళలో పోలీసులు అదుపులోకి తీసుకోగా తప్పించుకొని పారిపోయాడు. సదరు అజీజ్పై కర్ణాటకలో 4, కేరళలో 6 కేసులు నమోదయ్యాయి. నిందితునిపై అక్కడి పోలీసులు 2 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. కర్ణాటక కలుగురికి చెందిన విశ్వనాథ్ అలియాస్ ప్రశాంత్ గుర్తింపు కార్డును తనదిగా మార్చుకున్న అజీజ్ తిరుపతిలో విశ్వనాథ్ పేరుతో చలామణి అయ్యాడు. వెదురుకుప్పం మండలానికి చెందిన రాజమ్మతో సహజీవనం చేస్తూ ఎవరికీ అనుమానం రాకుండా ప్రవర్తించాడు. అదును చూసి రాజమ్మ సహకారంతో నేరాలకు పాల్పడుతూ రామచంద్రాపురం, తిరుచానూరు, పిచ్చాటూరు పోలీస్ స్టేషన్ల పరిధిలోని 4 ఒంటరి మహిళలను హత్య చేసి బంగారు ఆభరణాలు దోచుకున్నట్లు విచారణలో వెల్లడైందని ఎస్పీ తెలిపారు. నిందితుడి వద్ద నుండి 127.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 48 గ్రాముల వెండి వస్తువులు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. రాజమ్మను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు. క్లిష్టమైన ఈ కేసు ఛేదనలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీలు శ్యామ్ సుందర్, రవికుమార్, సిఐలు శివకుమార్ రెడ్డి, దివాకర్ రెడ్డి, సునీల్ కుమార్, రవీంద్ర, ఎస్ఐలు నాగార్జున రెడ్డి, చిరంజీవి, సుభాన్ నాయక్, మల్లయ్య సిబ్బందిని ఎస్పీ అభినందించి నగదు రివార్డు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇతను యాక్చువల్గా ఫస్ట్ కేరళలో దాదాపు 4 కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ పోలీస్ కస్టడీ నుండి తప్పించుకొని రావడం జరిగింది 2018లో. అతని మీద ఈవెన్ 2 లక్షల రివార్డు కూడా వాళ్ళు ప్రకటించారు. ఇతన్ని పట్టించిన వారికి 2 లక్షలు ఉంటుందని. సో అంత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇతను. అక్కడి నుండి కర్ణాటకలో విశ్వనాథ్ అనే ఒక గుల్బర్గాకు చెందిన వ్యక్తి యొక్క ఆధార్ కార్డుని అతని పేరు మీద మార్చుకొని అక్కడ కూడా దాదాపు 6 కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు కర్ణాటకలో. సో అక్కడి నుండి తిరుపతి ప్రాంతంలో సంచరిస్తూ దాదాపు 10 కేసెస్లో ఇతను ఇన్వాల్వ్ అయినట్లుగా మొత్తం సమాచారం సేకరించడం జరిగింది. ముఖ్యంగా మెయిన్ కేసెస్లో రామచంద్రాపురం కేసులో ఇతని యొక్క ఆచూకీ మనకి ఇన్వెస్టిగేషన్లో లభ్యమైనప్పుడు దాని ద్వారా ఇమ్మీడియట్గా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, డిఎస్పీ క్రైమ్స్, మళ్ళీ మన ఇన్స్పెక్టర్ తిరుచానూరు అండ్ టీం, నారాయణవనం రూరల్ ఇన్స్పెక్టర్ అండ్ టీం పిచ్చాటూరు, అదేవిధంగా చంద్రగిరి ఇన్స్పెక్టర్ అండ్ టీం వీళ్ళందరూ కలిసి పూర్తిగా సమాచారాన్ని సేకరించడం, అతన్ని ఇంట్రాగేట్ చేయడం ద్వారా టోటల్గా జిల్లాలో జరిగిన మేజర్ హీనస్ అఫెన్సెస్ 4 అఫెన్సెస్లో అతని యొక్క పూర్తి డీటెయిల్ తీసుకొని అతనికి సహకరించిన రాజమ్మ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. తొందరలో కేరళ పోలీసు వారు కూడా ఇతను తప్పించుకొని పోయిన సమాచారాన్ని ఇచ్చి వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.